పచ్చి బఠానీలను మనం అనేక రకాల కూరల్లో వేస్తుంటాం. ప్రధానంగా కుర్మా, ఉప్మా, బిర్యానీ తదితర వంటకాల్లో పచ్చి బఠానీలను బాగా వేస్తారు. దీంతో ఆయా వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే ఇవి కేవలం రుచిని మాత్రమే కాదు, ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని మనం తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో శరీరానికి చక్కని పోషణ అందుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఈ క్రమంలోనే పచ్చి బఠానీలను తరచూ తీసుకుంటే వాటితో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి కూర చేసుకొని తింటే విరేచనం సాఫీగా అవుతుంది. 100 గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు, బరువు కూడా పెరగకుండా ఉంటారు. పచ్చి బఠానీల్లో విటమిన్ ఏ, B1, B2, సీలతో పాటు ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్ధక ఆహారాన్ని అందించిన వారవుతాము. వీటిలో క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు 1 కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది. యాంటీ-ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు ఇవి బాగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. డయాబెటీస్తో బాధపడుతున్న వారికి పచ్చి బఠానీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇవి బాగా పనిచేస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రక్త నాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కే వీటిలో కావాల్సినంత దొరుకుతుంది. రోజుకి 1 కప్పు పచ్చి బఠానీలు తింటే శరీరానికి నిత్యం కావాల్సిన విటమిన్ కేలో దాదాపు 44% వరకు అందుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో అధిక బరువు తగ్గవచ్చు, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.